సోషల్లో 11వ పాఠం భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు. ఈ పాఠంలో ప్రతి పాయింట్ను ప్రశ్న రూపంలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. అప్లైడ్ క్వశ్చన్స్ కూడా, జవాబులు లేని క్వశ్చన్స్ కూడా జవాబులు ఇక్కడ ఇచ్చారు. అభ్యసన ఫలితాలు. భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 6వ తరగతి సోషల్లో విద్యార్థుల నుంచి ఆశించదగినటువంటి అభ్యసన ఫలితాలు ఏవంటే, విద్యార్థులు సంస్కృతి అంటే ఏం తెలుసుకుంటారు, భావన తెలుసుకుంటారు. మతాలు మూల సూత్రాలు. మతాలు మూల సూత్రాలు ఏమి, విలువల గురించి చర్చిస్తారు. భాష ఎలా ఆవిర్భవించిందో అర్థం చేసుకుంటారు. ఈ పాఠంలోనే సంస్కృతి, భాష, మతం మూడింటిని తెలుసుకుంటారు. భిన్నత్వంలో ఏకత్వం అనే అంశంపై చర్చలో పాల్గొంటారు. భారతీయ సంస్కృతి, భాషలు, మతాలు. ఇందులో మైండ్ మ్యాప్ వచ్చేసి భారతీయ సంస్కృతి మరియు సంస్కృతి, ఆచారాలు మరియు సాంప్రదాయాల గురించి తెలుసుకుంటారు. భాషలు, మతాలు, రచనల అభివృద్ధి అంటే ఆ భాషల్లో ఉన్నటువంటి రచనలు, రామాయణం, మహాభారతం లాంటి గురించి తెలుసుకుంటారు. భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇన్ని మతాలు ఉన్నాయి కదా, హిందూ మతం, జైన మతం, బౌద్ధ మతం, క్రైస్తవ, ఇస్లాం, సిక్కు మతం, ఇన్ని మతాలు ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం ఎలా సాధించారనేది ఇందులో చర్చిస్తారు. ఒక కొత్త వ్యవస్థని సృష్టించుకోవడం కోసం ముందు తరాల వారసత్వాన్ని అందిపుచ్చుకొని దాన్ని భావితరాలకు అందించడానికి జరిగే నిరంతర ప్రక్రియని ఏమంటారు? ఒక కొత్త వ్యవస్థను సృష్టించుకోవడం కోసం ముందు తరాల వారసత్వాన్ని అందిపుచ్చుకొని దాన్ని భావితరాలకు అందించడానికి జరిగే నిరంతర ప్రక్రియ సంస్కృతి అంటాం. ఇది ఒక విలువైన మరియు ప్రత్యేకమైన సంపద. సంస్కృతి సామాజిక పరిణామంలో నిరంతరంగా కొనసాగే ప్రక్రియ ఏది? ఇది కూడా సంస్కృతే. ఈ సంస్కృతి, ఈ పదం యొక్క అర్థం విస్తృతమైంది, సమగ్రమైంది. సంస్కృతి అనే పదం యొక్క అర్థము చాలా విస్తృతమైంది, సమగ్రమైంది కూడా. సమాజంలో సభ్యులుగా మానవుడు సంపాదించిన జ్ఞానము, నమ్మకాలు, కళలు, నీతులు, చట్టం, ఆచారాలు, అలవాట్లు, ఇతర సామర్థ్యాల్లో ఉండున్నది. అంటే ఇవన్నీ కలిపితే ఏమంటాం? మానవుడు సంపాదించిన జ్ఞానము సంస్కృతే, నమ్మకము సంస్కృతే, కళలు, నీతులు, చట్టం, ఆచారాలు, అలవాట్లు ఇవన్నీ కూడా సంస్కృతి కిందికి వస్తాయి. సమాజంలో నివసించే ప్రజల జీవన విధానం, ఇది కూడా సంస్కృతే. సంస్కృతి యొక్క ముఖ్యాంశం దేనిపై ఆధారపడి ఉంటుంది? సంస్కృతి యొక్క ముఖ్యాంశం సమూహంలో ప్రసారం చేయబడినటువంటి సాంప్రదాయ ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. వేటి మీద ఆధారపడుతుంది? మనం చేసే ఆలోచనల మీదే ఆధారపడుతుంది. భారతీయ సంస్కృతిని ఒక ప్రత్యేకమైనదిగా పిలవడానికి ముఖ్యమైన కారణమేమి? భిన్నత్వంలో ఏకత్వం. భారతీయ సంస్కృతి డాష్ క్రియాశీలకం మరియు సమ్మిళితం. అంటే క్రియాశీలకంగానే ఉంటుంది సంస్కృతి, సమ్మిళితంగా అనేక సంస్కృతుల సమ్మిళితంగా ఉంటుంది. భిన్నత్వానికి గల కారణాలు: భారతదేశంలో విశాలమైన దేశం కావడం, అనేక జాతుల అనుసంధానం, భౌగోళిక మరియు శీతోష్ణ స్థితి అంశాలలో తేడా కారణంగా వైవిధ్యం. ఈ 3 కారణాలు: విశాలమైన దేశము, అనేక జాతుల అనుసంధానము, భౌగోళిక మరియు శీతోష్ణ స్థితి అంశాల్లో తేడాల కారణంగా వైవిధ్యం. భారతదేశంలో ఏకత్వం అనే భావననే ఏమంటాం? భిన్నత్వంలో ఏకత్వం అంటాం. భారతీయ సంస్కృతి ఎప్పుడు ప్రారంభమైంది? దాదాపు 5000 సంవత్సరాల పూర్వమే. హరప్పా నాగరికతలోని ప్రజలు ఎవరిని పూజించారు? అమ్మ తల్లిని మరియు పశుపతి అంటే శివుడు. ఆర్యుల రాకతో ప్రారంభమైనటువంటి నూతన సంస్కృతి ఏది? వేద సంస్కృతి. ఆర్యులు పూజించిన దేవుళ్ళు ఇంద్రుడు, సూర్యుడు, వరుణుడు, యముడు, స్వస్తి గుర్తు కూడా పూజించారు. ఇంద్రుడు, సూర్యుడు, వరుణుడు, యముడు. ఆర్యులు దేవతలకు నిర్వహించిన పూజలు ఏవి? యజ్ఞాలు, యాగాలు వంటి క్రతువులు అంటే యజ్ఞాలు, యాగాలు. ధ్యానం. సంస్కృతిలో భాగాలేవి?
చరిత్ర, పండుగలు, దుస్తులు, భాష, ఆచారాలు, సంస్కృతి, విలువలు, మతాలు, ఆహారపు అలవాట్లు, సాంప్రదాయాలు, ఇవన్నీ కూడా సంస్కృతిలో భాగాలే. ఏ సాంప్రదాయం ద్వారా వేదాలను ఒక తరం నుండి మరొక తరానికి తీసుకువచ్చారు? మౌఖిక సాంప్రదాయం ద్వారా. మౌఖిక సాంప్రదాయం ద్వారా వేదాలను ఒక తరం నుండి మరొక తరానికి తీసుకువచ్చారు. వేద సాంప్రదాయాలు మరియు భిన్న ఆచారాలు నేడు ఉన్నాయా? అప్లైడ్ క్వశ్చన్. వేద సాంప్రదాయాలు మరియు విభిన్న ఆచారాలు నేడు ఉన్నాయా అంటే కొన్ని ఈ రోజు వరకు కొనసాగాయి. పశుపతి ముద్ర ఎక్కడ కనుగొనబడింది? మొహంజోదారోలో కనుగొనబడింది. మనం చదవడానికి మరియు రాయడానికి ఉపయోగపడుతుంది భాష, లిపి. ప్రజలు పురాతన కాలంలో వేటిపై రాసేవారు? బట్టలపైన, ఆకులపైన, చెట్ల బెరడుపైన, ఎండిన ఆకులపై సూదితో రాసేవారు. ఎండిన ఆకులపై వేటితో రాసేవారు? సూదితో. ప్రారంభంలో లిపి ఎలా ఉండేది? బొమ్మలు, గుర్తుల రూపంలో ఉండేది. ఏ రూపంలో ఉండేది లిపి? బొమ్మల రూపంలో, గుర్తుల రూపంలో. అశోకుడు వేయించిన అన్ని శాసనాల్లో ఏ లిపిని ఉపయోగించాడు? బ్రాహ్మీ లిపి. అశోకుడు వేయించిన అన్ని శాసనాల్లోనూ బ్రాహ్మీ లిపిని ఉపయోగించాడు. లిపి ఎలా అభివృద్ధి చెందింది చూడండి. తాటి ఆకుపై రాయబడింది. ఖరోష్టి లిపి అంటే గీతలు గీతలు చూడు, ఖరోష్టి లిపి. దీన్ని ఖరోష్టి లిపి అంటాం. అంటే నిలువు లైన్లు ఎక్కువ ఉన్నాయి. సింధు నాగరికత లిపి చూడండి, గుర్తులు ఉన్నాయి ఇక్కడ. గుర్తులు అంటే ఇక్కడ బొమ్మల గుర్తులు ఉపయోగించింది. బొమ్మల లిపి సింధు నాగరికత. బ్రాహ్మీ లిపి వచ్చేసి ఇది కూడా నిలువు గీతలు ఈ విధంగా ఉంది. బ్రాహ్మీ లిపి. శ్రీకృష్ణదేవరాయలు వేసినటువంటి శాసనం తెలుగు దగ్గరగా ఉంది. బిర్చ్ బెరడుపై రాయబడింది. బెరడుపై సూదితో. లిపి ఎలా అభివృద్ధి చెందింది? మొట్టమొదట ఖరోష్టి లిపి, సింధు నాగరికత లిపి, బిర్చ్ బెరడుపై లిపి, తాటాకుపై రాయబడింది. బ్రాహ్మీ లిపి కృష్ణదేవరాయలు అనేటువంటి 1516లో కృష్ణదేవరాయల కాలం నాటి శాసనం. ఈ ఆర్డర్ కూడా చెప్పచ్చు, అడగచ్చు. ఇది కూడా అప్లైడ్ క్వశ్చన్. ఖరోష్టి లిపి, సింధు నాగరికత లిపి వరుసగా అనమాట, కాలక్రమంగా. బిర్చ్ బెరడుపై రాయబడింది, తాటాకుపై రాయబడింది. బ్రాహ్మీ లిపి 1516 నాటి కృష్ణదేవరాయల శాసనంలో లిపి. 1516లో కృష్ణదేవరాయల శాసనంలో ఏముంది? శుభమస్తు మన రాజా పరమేశ్వర మురురాయం గండ ఆశాయన బాడ. ఇది తెలుగులో చదువుదాం. అనువాదం. జయను శ్రీమన్ మహారాజాదిరాజ పరమేశ్వరమూరు రాయరగండ ఆదిరాయ విభాడ భాష గితపున రాయరగండ యవసరాజ్యస్థాపనాచార్య శ్రీ వీర ప్రతాపకృష్ణదేవరా మహారాయలు విజయనగర ఆవ సింహాసనారూఢుడై పోవున్ దిగ్విజయ ఉద్దగిరి కొండవీడు కొండపల్లి రాజమహేంద్రవరం మొదలైన డగాస్టును సాధించి సింహాద్రికి వచ్చే శ్రీ స్వస్తి జయాభ్యుదయ యాత్రకు వచ్చిరి. ఇందులో ఉపయోగించినటువంటి సింహాద్రి, కొండవీడు, కొండపల్లి, రాజమహేంద్రవరం. ఇది కూడా అడగచ్చు. ఉదయగిరి లేదా ఉద్దగిరి. ఇక్కడ ఉద్దగిరి. ప్రసిద్ధ పురాణాలైన వాల్మీకి రామాయణం మరియు వ్యాస మహాభారతం ఏ భాషలో రాయబడ్డాయి? రామాయణం ఎవరు రచించింది? వాల్మీకి. మహాభారతం రచించింది వ్యాసుడు. కలిపి రాసేసిన బిట్. సంస్కృతంలో ఆర్యభట్ట రాసినటువంటి పుస్తకం ఏది? ఆర్యభట్టీయం.
ఆయుర్వేదానికి పునాది వేసిన పుస్తకాలేవి? చరక సంహిత, సుశ్రుత సంహిత. చరకుడు, సుశ్రుతుడు. చరక సంహిత, సుశ్రుత సంహిత. శస్త్రచికిత్సలపై రాయబడినటువంటి గ్రంథమే సుశ్రుత సంహిత. సుశ్రుతుడు శస్త్రచికిత్సలు. భారత అధికార భాషలేవి? ఎన్ని? 2. హిందీ, ఇంగ్లీష్ భారత అధికార భాషలు 2 అన్నమాట. ప్రియమైన విద్యార్థులారా, ఇండియా అనే పదాన్ని అనేక భాషల్లో, భారతీయ భాషలో ఎలా రాయవచ్చు గమనించండి. కొన్ని ఇక్కడ ఇచ్చాము. ఇండియా అరబిక్లో, ఇండియా బెంగాలీలో, కన్నడలో, తమిళ్లో. ప్రధాన భారతీయ భాషలు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఇవన్నీ ఇచ్చారు. కరెన్సీపై భారతీయ భాషలు ఎన్ని? కరెన్సీ నోటు పైన భారతీయ భాషలు ఎన్ని ఉన్నాయి? 10 రూపాయల నోటు పైన 13 ఉన్నాయి. 13 భాషలు. ఇంగ్లీష్లో అక్షరాల సంఖ్య ఎన్ని? 26. తెలుగులో అక్షరాల సంఖ్య 56. తమిళం, కన్నడ, మలయాళం, ఒడియాల్లో ఎన్ని అక్షరాలు కలవు అని అప్లైడ్ క్వశ్చన్ అడిగినారు. ఇక్కడ తమిళ్లో వచ్చేసి 247 అక్షరాలు ఉన్నాయి. కన్నడలో 55 ఉన్నాయి. మలయాళంలో 56. ఒడియాలో 64 అక్షరాలు ఉన్నాయి. ఒడియాలో 64. ఇది కూడా టెక్స్ట్ బుక్లో ఆన్సర్స్ లేని క్వశ్చన్స్. కాశ్మీర్లో, పంజాబ్లో, నేపాల్ వచ్చేసి సిక్కిం, నైషి వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, నాగామి నాగాలాండ్, మణిపూర్లో, మిజోరాం పశ్చిమ బెంగాల్లో బెంగాలీ, అస్సాంలో అస్సామీ, తెలుగు, గోవాలో కొంకణి, మహారాష్ట్ర మరాఠీ, గుజరాత్లో గుజరాతీ, కర్ణాటకలో కన్నడ, కేరళ మలయాళం, తమిళనాడులో తమిళ్, ఇక్కడ త్రిపుర, మేఘాలయలో కాశీ. ఇవన్నీ అప్లైడ్ క్వశ్చన్స్, ఏవైనా అడగచ్చు. ఇక్కడ భాషలు ఇచ్చారు. ప్రధాన భారతీయ భాషలు తెలుగు, కన్నడ, ఇంగ్లీషు. తర్వాత కరెన్సీపై ముద్రించబడిన భాషలు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 13 భాషలు ఉన్నాయి. భారతదేశంలో వివిధ భాషలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు ఎన్ని? అవి ఏవి? 22 భాషలను గుర్తించింది. 8వ షెడ్యూల్లో భారత రాజ్యాంగంలో అవి రాయబడ్డాయి. 22 భాషలు: అస్సామీ, బెంగాలీ, బోడో డోగ్రీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మైథిలి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒడియా, పంజాబీ, సంస్కృతం, సంతాలి, సింధీ, తమిళం, తెలుగు, ఉర్దూ. మతం అనేది ఒక ఆధ్యాత్మిక చింతన. ఇది సుఖమయ జీవితం గడపడానికి కొన్ని విలువలను పాటించమని బోధిస్తుంది. మతం. భారత ఉపఖండం అనేక ప్రసిద్ధ మతాలకు పుట్టినిల్లు. ఏవేవి? హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం, సిక్కు మతం మొదలైనవి ఇందుకు ఉదాహరణలు. అన్ని మతాలు ఉన్నప్పటికీ భారతదేశం ఒక లౌకిక దేశం. అన్ని మతాలు ఉన్నప్పటికీ భారతదేశం ఒక లౌకిక దేశం. ప్రపంచంలో మతాల్లో చాలా పురాతనమైన మతం ఏది? హిందూ మతం. మతం ఇలా కూడా పిలుస్తారు. ఒక జీవన విధానంగా మతం అనేది ఒక జీవన విధానం, సనాతన ధర్మంగా పిలుస్తారు. విశ్వమానవ మూల సూత్రాలపై ఆధారపడినదే హిందూ మతం. విశ్వమానవ సూత్రాలపై ఆధారపడిన మతం
హిందూ మతంలో పూజా విధానాలు అనేక రకాలు. పూజా విధానాలు చాలా రకాలుగా ఉంటాయి. హిందూ మతం తెలిపే భావాలేవి అంటే హిందూ మత సూత్రాలు అన్నమాట. అనేక మార్గాల ద్వారా భగవంతుణ్ణి చేరవచ్చు. అన్ని జీవుల్లో మరియు నిర్జీవుల్లో కూడా భగవంతుడు ఉంటాడని హిందూ మతం తెలుపుతుంది. హిందువుల పవిత్ర గ్రంథాలేవి? వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, రామాయణం మరియు మహాభారతం. వేదాలు, ఉపనిషత్తులు కూడా. హిందువులు ఆరాధించే దేవతలు విష్ణువు, శివుడు, ఆదిశక్తి, రాముడు, కృష్ణుడు, ఇంకా చాలా. హిందువులు జరుపుకునే కొన్ని పండుగలు: సంక్రాంతి, దసరా, దీపావళి. భారతదేశంలో హిందూ దేవాలయాలు: అమర్నాథ్ దేవాలయం, బద్రీనాథ్, వారణాసి, పూరి, సింహాచలం, శ్రీశైలం, భద్రాచలం, తిరుమల, కంచి, మదురై, శబరిమలై, రామేశ్వరం. హిందూ మత ప్రధాన లక్షణాలు ముందే చెప్పాము అవి. మానవ సేవే మాధవ సేవ అనేది ఒక సూత్రం. విశ్వమానవ కుటుంబం, వసుదైక కుటుంబం, కుటుంబం అంతా ఒకటే అని. ఏకాగ్రత ద్వారా మోక్షాన్ని పొందడం అంటే తపస్సు ద్వారా. ఉదాహరణ హిందూ మత ప్రధాన లక్షణం ఏకాగ్రత ద్వారా మోక్షాన్ని పొందడం. చతుర్విధ పురుషార్థాలను అంటే 4 పురుషార్థాలను ఏవేవి? ధర్మార్థ కామ మోక్షం. ధర్మ, అర్థ, కామ, మోక్షం వంటి 4 రకాల అభ్యాసాలు చతుర్విధ పురుషార్థాలు. హిందూ మతం అనే పదం సింధు అనే పదం నుండి పుట్టింది. ఏ పదం నుండి పుట్టింది? సింధు. 4 ఆశ్రమాలను ఆచరించడం. ఏమేమి ఆశ్రమాలు? 4 ఆశ్రమాలు ఎన్ని అని కూడా అడగచ్చు. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం. ఈ 4 ఆశ్రమాలను ఆచరించడం. మొత్తం 5 సూత్రాలు ఉన్నాయి. హిందూ మత ప్రధాన లక్షణాలు 5 ఉన్నాయి. ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే పవిత్ర ప్రదేశాలు భారతదేశంలో చిత్తూరు జిల్లాలోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి. తిరుమల ఏ కొండలో ఉంది? శేషాచలం కొండల్లో. దీన్ని హిందువులు పవిత్ర దేవాలయంగా భావిస్తారు. తిరుమల వెంకటేశ్వర స్వామి. హిందువుల ప్రకారం విష్ణువు యొక్క అవతారమే వెంకటేశ్వర స్వామిని ఇలా పిలుస్తారు. శ్రీనివాస, గోవింద, బాలాజీ ఇవన్నీ వెంకటేశ్వర స్వామికి పేర్లు. తిరుమలలోని ప్రసిద్ధి చెందిన కార్యక్రమాలు ఏం జరుగుతాయి? ప్రసిద్ధ కార్యక్రమం ఏమిటంటే బ్రహ్మోత్సవాలు, శ్రీవారి బ్రహ్మోత్సవాలు. జైన మతాన్ని అనుసరించే వారిని ఏమంటారు? జైన మతాన్ని అనుసరించే వారిని జైనులు అంటాం. ఈ మతాన్ని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చిన వారెంతమంది? 24 తీర్థంకరులు. జైన మతాన్ని 24 తీర్థంకరులు ప్రాచుర్యమైతే ఇచ్చారు. జైన అనే పదం ఏ భాషా పదం నుంచి వచ్చింది? జన అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. మిక్కిలి ప్రసిద్ధి చెందిన తీర్థంకరుడు మహావీరుడు, వర్తమాన మహావీరుడు అని కూడా అంటాం. మహావీరుడు గురించి, మహావీరుడు ఒక యువరాజు. ఆధ్యాత్మిక విషయాల గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి అన్నింటినీ వదిలి 12 సంవత్సరాలు అనేక ప్రదేశాలు సత్యాన్వేషణ కోసం సందర్శించాడు. మహావీరుడు ఎన్ని సంవత్సరాలు తిరిగాడు? అనేక ప్రదేశాల సత్యాన్వేషణ కోసం అంటే 12 సంవత్సరాలు. మహావీరుడు యువరాజు 12 సంవత్సరాలు. వర్ధమాన మహావీరుడు జననం ఎప్పుడు? క్రీస్తు పూర్వం 599 వైశాలిలో జన్మించాడు. వైశాలి అనే ప్రదేశంలో. వర్ధమానుడి తల్లిదండ్రులు ఎవరెవరు? సిద్ధార్థ, త్రిష. వర్తమాను యువరాజు కదా, సిద్ధార్థుడు, త్రిష. వర్తమాన మహావీరుడి యొక్క జీవిత భాగస్వామి ఎవరు? యువరాణి యశోద. వర్ధమానుడి బిరుదులేవి? మహావీరుడు, జినుడు. వర్తమానుడి మరణం ఎప్పుడు జరిగింది? క్రీస్తుపూర్వం 527. జైన మత చిహ్నం చూడండి, స్వస్తిక్ సింబల్ ఉండేదన్నమాట. జైన మతం చక్రం గుర్తుంది, చెయ్యి గుర్తు కూడా ఉంది.
జీవానం అనుంది. జీవానం పురస్పరి ప్రగ్రహో అని ఉంది ఇక్కడ హిందీలో. జైన మతం యొక్క ప్రధాన లక్ష్యమేమి? మోక్షం సాధించడం. జైన మతం యొక్క ప్రధాన లక్ష్యమేమి? మోక్షం సాధించడమే. కైవల్యం లేదా జినను సాధించినప్పుడు ఆత్మ కర్మల నుండి విముక్తి పొందుతుంది. ఆత్మ కర్మల నుండి విముక్తి పొందుతాము. ఈ ఆనంద స్థితిని ఏమంటాం? మోక్షం అంటాం. మోక్షం అంటే ఏమి? ఆత్మకర్మల నుండి విముక్తి పొందడం. జైనులకు ఆధ్యాత్మిక గురువులను ఏమంటాము? జైనులకు ఆధ్యాత్మిక గురువులను తీర్థంకరులు అంటాం. చివరి తీర్థంకరుడు ఎవరు? 24 తీర్థంకరుల్లో 24వ తీర్థంకరుడు మహావీరుడు. మహావీరుడి బోధనలు సంకలనం చేసింది ఎవరు? సంకలనం అంటే అన్ని కలిపి అతని అనుచరులు అనేక గ్రంథాల్లో సంకలనం చేశారు. మహావీరుడి బోధనలను తన అనుచరులు రాసిన గ్రంథాలు అంగాలు అంటాం. మహావీరుడి బోధనలను తన అనుచరులు రాసినటువంటి అంగాలు. ఎవరు రాసింది? అంగాలు. జైన మతం అంగాలు అనమాట, గుర్తుపెట్టుకొని. జైనుల పవిత్ర గ్రంథాలేవి? అంగాలే. జైన మత సిద్ధాంతాలు పంచవ్రతాలు అంటాం. జైన మత సిద్ధాంతాలను ఏమంటాం? పంచవ్రతాలు. పంచ అంటే 5 అనమాట. అహింస, నాన్ వైలెన్స్, సత్యం, ట్రూత్ఫుల్నెస్, అస్థేయం, నాన్ స్టీలింగ్ అంటే దొంగతనం చేయకపోవడం. ఇది కూడా అడుగుతాడు. అస్థేయం అంటే ఏమి? దొంగలించకపోవడం. అపరిగ్రహం, నాన్ పొసెసివ్నెస్, బ్రహ్మచర్యం, కంట్రెడ్నెస్. ఇవన్నీ ఈ 5 పంచవ్రతాలు అంటాం. ఈ జాబితాలో బ్రహ్మచర్యమును ఎవరు చేర్చారు? చివరి ఉన్నటువంటి బ్రహ్మచర్యాన్ని ఎవరు చేర్చింది? మహావీరుడు చేర్చారు అంట. అంతకుముందే 4 ఉండేది. బ్రహ్మచర్యాన్ని చేర్చింది ఎవరంటే వర్ధమానుడు అనమాట, 24వ తీర్థంకరుడు. అట్లా కూడా అప్లైడ్ బిట్ ఇవ్వచ్చు. పై 5 సిద్ధాంతాలను అనుసరించడానికి మహావీరుడు సూచించిన మార్గాలు ఏవి? 5 పంచవ్రతాలను సాధించడానికి ఏ 5 సిద్ధాంతాలు వచ్చాయి? 5 సిద్ధాంతాలను నడడానికి సూచించిన మార్గాలు 3 మార్గాలు. దాన్ని త్రిరత్నాలు అంటాం. త్రిరత్నాలు ఏవి? సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, మూడవది సమ్యక్ చరిత్ర. దర్శన జ్ఞాన చరిత్ర. సమ్యక్ దర్శనం అంటే సరైన విశ్వాసం ఉండాలి. సమ్యక్ జ్ఞానం అంటే సరైన జ్ఞానం ఉండాలి. సమ్యక్ చరిత్ర అంటే సరైన ప్రవర్తన ఉండాలి. గోమటేశ్వరుని ఆలయం ఎక్కడుంది? కర్ణాటకలోని శ్రావణ బెల్గొల వద్ద ఉంది. ఇది చారిత్రకమైనటువంటి జైన దేవాలయం. చారిత్రక జైన దేవాలయం ఇది గోమటేశ్వరుని ఆలయం. ప్రపంచంలో అతిపెద్ద ఏకశిలా విగ్రహాల్లో ఒకటి గోమటేశ్వర ఆలయంలో ఉన్నది. ఏకశిలా విగ్రహం గోమటేశ్వరుని విగ్రహమే. బాహుబలి విగ్రహం అని కూడా అంటాం. 57 అడుగుల ఎత్తు. ఎన్ని అడుగుల ఎత్తు? 57 అడుగుల ఎత్తు. బౌద్ధమత స్థాపకుడు ఎవరు? గౌతమ బుద్ధుడు ఎక్కడ జన్మించాడు? లుంబిని వనంలో, నేపాల్లో జన్మించాడు. ప్రస్తుతం నేపాల్లో ఉంది. గౌతమ బుద్ధుని మొదటి పేరు సిద్ధార్థుడు. ఎప్పుడు బుద్ధుడయ్యాడు గౌతమ బుద్ధుడు? జ్ఞానోదయం అయిన తర్వాత. సిద్ధార్థుడు తల్లిదండ్రులు ఎవరెవరు అంటే కపిలవస్తు పాలకుడైనటువంటి శుద్ధోధనుడు, రాణి మహామాయ. శుద్ధోధనుడు మహామాయలో మాయాదేవి యొక్క కుమారుడు సిద్ధార్థుడు. సిద్ధార్థుడు ఎవరితో వివాహం జరిగింది? యశోధరతో వివాహం జరిగింది. సిద్ధార్థుడు యశోధరల కుమారుడు ఎవరు? రాహుల్. ఒకరోజు సిద్ధార్థుడు తన ప్రయాణంలో ఎవరెవరిని చూసి జీవితం యొక్క నిజమైన స్వభావాన్ని తెలుసుకున్నాడు? వరుసగా ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరెవరిని వరుసగా చూశాడు? ఫస్ట్ ఒక రోగిని చూశాడు, రెండవది వృద్ధుణ్ణి చూశాడు, మూడవది ఒక సన్యాసిని చూశాడు, నాలుగవది ఒక మృతదేహాన్ని చూశాడు. రోగి, వృద్ధుడు, సన్యాసి, మృతదేహం. అతడు తన రాజ్యాన్ని మరియు కుటుంబాన్ని విడిచిపెట్టి అడవికి వెళ్ళి వేట కోసము
వేటి కోసం పరిశోధించాడు అంటే సత్యము శాంతి కోసం అన్వేషించాడు. కఠినమైన ధ్యానంలో ఎంతకాలానికి జ్ఞానోదయమైంది? బుద్ధునికి ఎంతకాలం జ్ఞానోదయమైంది? 6 సంవత్సరాలు. అక్కడ 12 సంవత్సరాలు తిరిగాడు వర్ధమానుడు, ఇక్కడ 6 సంవత్సరాలు అనమాట. అతను జ్ఞానోదయం పొందిన తర్వాత చెట్టుకు పెట్టిన పేరు, ఆ చెట్టు కింద జ్ఞానోదయం అయింది కదా, ఆ చెట్టుకు పెట్టిన ఏం పేరు పెట్టారంటే బోధి వృక్షం. సిద్ధార్థుడు ఎక్కడ స్వర్గస్థుడయ్యాడు? ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్.